విశాఖలో జీవీఎంసీ స్థాయి సంఘాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 10 స్థానాలకు గాను 20 మంది కార్పొరేటర్లు పోటీకి దిగారు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ 4 గంటలతో ముగియనుంది. ఇప్పటికే కార్పొరేటర్లు జీవీఎంసీకి చేరుకుంటున్నారు. వైపు గత 3 ఏళ్లుగా వైసీపీ గెలుస్తూ వచ్చిన ఈ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది. 99 స్థానాలు ఉన్న జీవీఎంసీలో ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీ, జనసేనకు జంప్ అయ్యారు కార్పొరేటర్లు. ఇటీవల 14 మంది టీడీపీలో చేరిపోగా నిన్న మరో 5 పవన్ ఆధ్వర్యంలోని జనసేనలో చేరారు. ప్రస్తుత పార్టీల బలాలను చూసుకుంటే కూటమికి 54 మంది, వైసీపీకి 43 మంది కార్పొరేటర్లు ఉన్నట్లు అంచనా. అలా గొడవలు ఇటువైపు పెట్టుకోవచ్చు. విశాఖలో జీవీఎంసీ స్థాయి సంఘాల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 10 స్థానాలకు గాను 20 మంది కార్పొరేటర్లు పోటీకి దిగారు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఇప్పటికే కార్పొరేటర్లు జీవీఎంసీకి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి స్థాయి సంఘం ఎలక్షన్లు అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే క్రమక్రమంగా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఎలక్షన్ గా ఈ ఎలక్షన్ చెప్పుకోవచ్చు. దీంతో ప్రత్యేకత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు గత కొద్ది రోజుల క్రితం కార్పొరేటర్లు దాదాపు 15 నుంచి 18 మంది కార్పొరేటర్లు అయితే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీంతో ఈ ఎలక్షన్ అయితే ఒక ఉత్కంఠభరిత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా చెదిరిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా సమాయత్తం చేయడం జరిగింది. మరోవైపు కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా కార్పొరేటర్లందరినీ కూడా వేరే ఒక భీమిలి సమీపంలో గెస్ట్ హౌస్ లో పెట్టి ఒక శిబిరాన్ని కూడా నడపడం జరిగింది. దీంతో ఈ రోజు అయితే ఉదయం 10 గంటలకు మొదలైనటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో దీనికి క్రమక్రమంగా కూటమి కార్పొరేటర్లు అయితే ఒక ప్రత్యేక బస్సులో రావడం అనేది విశేషం సంతరించుకుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా ఎవరికి వారుగా వచ్చి ఓటు వేస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మరోవైపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే ఉండి కూటమి అభ్యర్థులు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రమంగా ఓటు వేసే విధంగా కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది టీడీపీకి మద్దతు తెలియజేస్తున్న నేపథ్యంలో అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి స్థాయి సంఘం ఎలక్షన్లకు సంబంధించి 10 స్థానాలు కూడా కూటమి గెలుస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 4 గంటలు వీటికి సంబంధించిన ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థాంక్యూ రాజు.